వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. 10th క్లాస్ ట్రిగ్నామెట్రిక్లో ఎక్సర్సైజ్ 11.4లో మనము ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ టాన్ థీటా. అంటే షో దట్ అన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనము ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఏంటి 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. కాస్ థీటా ఉంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనకి కాస్ థీటా డినామినేటర్లో ఉంది, న్యూమినేటర్లో 1 ఉంది. ఇక్కడైతే ఓన్లీ న్యూమినేటర్లోనే థీటా ఉంది. ఇప్పుడు ఏం లేదు అనుకుంటే 1 అనుకుంటే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు ఇది ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు ఇది కాస్ స్క్వేర్ థీటా అయింది. కాబట్టి మనకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో ఒక ఫార్ములా ఉంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులు మనం ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు, కాస్ థీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా అంటే మనం ఎలా రాసుకోవచ్చు, దాన్ని సైన్ థీటా ఇంటూ సైన్ థీటా లాగా రాసుకుంటే బై కాస్ థీటా. ఇప్పుడు ఏమవుతుంది, మనకి సైన్ థీటా బై కాస్ థీటా మనకి ఫార్ములా ఏంటిది, కాస్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు, టాన్ థీటా లాగా రాసుకోవచ్చు. ఇంకా మిగిలేది ఏంటిది, సైన్ థీటా. సో ఇదేంటిది ఆర్హెచ్ఎస్, మనకి టాన్ థీటా సైన్ థీటా ఏమైంది, సైన్ థీటా ఈ రెండు మనకు ఈక్వల్ అయింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్. సో హెన్స్ proved. Thank you. For more videos, like and share, subscribe my channel.